గైస్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసినట్టే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ అయితే పెట్టుకోండి. వీడియో నోటిఫికేషన్ అయితే వస్తాయి గైస్. ఓకే గైస్, ఇంతకంటే సాంగ్ ప్లే చేస్తే కాపరేట్ వచ్చే ప్రాబ్లం అవుతుంది. మీరు చూస్తున్న ఈ ఫుల్ వీడియో ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఫుల్ సాంగ్తో ఫుల్ వీడియో అయితే అక్కడి నుంచి అయితే చూడండి. మీ ఫోటోస్ని పెట్టి కూడా ఎటువంటి వీడియో ఎడిటింగ్ అయితే మీ ఫోటోస్ని పెట్టి కూడా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో ఏం చేయాలో చెప్తాను. వాటర్ మార్క్ లేని ఎలక్ట్రానిక్ స్నాప్ మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది. డిస్క్రిప్షన్ వచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని క్లిక్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పైన పిన్నెడ్ మెసేజ్లో వాటర్ మార్క్ లేని ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు అయితే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, స్టార్టింగ్లో అయితే ఒక ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. ఆ ప్రివ్యూ వీడియో యొక్క ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఈ వీడియో కావాల్సిన ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్ వచ్చిన ఫాంట్ లింక్ని క్లిక్ చేసుకొని ఫాంట్ని డౌన్లోడ్ చేసుకొని ఎలక్ట్రానిక్స్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ క్లిక్ చేసుకొని ఎలక్ట్రానిక్స్లోకి అయితే ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ ఇంపోర్ట్ చేసుకుంటే ప్రెజెంట్తో పాటు ఫాంట్ కూడా సింపుల్గా అయితే యాడ్ అయిపోతుంది. లిరిక్స్కి అయితే సింపుల్గా ఫాంట్ కూడా యాడ్ అయిపోతుంది గైస్. ఓకే, నేను ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ ప్రెజెంట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోండి. అనుపమ ఫోటో ఉంది కదా, సారీ సాయి పల్లవి ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఆ సాయి పల్లవి ఫోటోస్కున్న ఎఫెక్ట్స్ని అయితే 3 డేస్ క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. పైన డిలీట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసిన ఫోటో. ఇప్పుడు మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ప్లస్ మీద సెలెక్ట్ చేసుకుని మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్ వరకు అయితే ట్రాక్ చేసుకోండి. మూవ్ అండ్ రైట్ సోర్స్లోకి వెళ్ళండి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో అయితే ఆ సెలెక్ట్ చేసుకున్న ఫోటో లేయర్ అయితే స్టార్టింగ్ ఫస్ట్లో అయితే ఉంటుంది. దానికి కిందకి స్క్రోల్ చేసేయండి. అంటే లాస్ట్కి స్క్రోల్ చేస్తే ఆ షేప్లో కరెక్ట్గా యాడ్ అవుతుంది. కింద స్క్రోల్ చేసేయండి. ఓకే, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎవరి ఫోటోని పెట్టి ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లోకి వెళ్ళి కరెక్ట్గా అయితే జూమ్ అయితే పెంచుకోండి. ఓకే, కరెక్ట్గా అయితే షేప్లోకి అయితే ఆ ఫోటోని అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇందాక సాయి పల్లవి ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకున్నారు కదా, ఆ కాపీ చేసుకున్న ఎఫెక్ట్స్ అయితే ఇప్పుడు మీరు ఎవరి ఫోటో పెట్టి ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డేస్ క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకే, సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ అయిపోయింది. సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ సింబల్ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే వీడియో అయితే ఎడిట్ అయిపోయి మీ గ్లాసులోకి అయితే సేవ్ అయిపోతుంది.